శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ జీవన చదరంగం. రచన కట్టా రాంబాబు గారు. గలం జయశ్రీ. ఇది మినీ సీరియల్ అండి. మొత్తం 4 భాగాలు. ఇది ఆఖరి భాగం, 4వ భాగం. ఇక కథలోకి వెళితే, ఒరే సత్యం, నువ్వెళ్ళి మన పంతులు గారిని వెంటనే రమ్మని చెప్పు. ఖాళీగా ఉంటే వెంట పెట్టుకొని తీసుకురా. పంచాంగం కూడా తీసుకురమ్మని చెప్పు. పెళ్లి ముహూర్తం పెట్టాలని చెప్పు. పెళ్ళెవరికి మావయ్య? సత్యమూర్తి భయపడుతూనే అడిగాడు. ఇంకెవరికి? నీకు, ఆ ముదనష్టపు దానికిను అన్నాడు కోపంగా. ఆనందంగా వెళ్ళిపోయాడు సత్యమూర్తి. ఆ మాటలు విన్న వెంటనే అన్నపూర్ణమ్మ గారి గుండెల్లో రాయి పడింది. ఇదేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని కూడా అనుకుంది. అన్నయ్య చెబితే వినే మనిషి కాదు. ఇవన్నీ ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోనని ఆందోళన పడుతుందావిడ. ఓ గంటలో పంతులుగారిని తీసుకొచ్చాడు సత్యమూర్తి. ఆయన రావడంతోనే భుజంగరావు గారికి నమస్కరించి, మంచి వార్త పంపించారు భుజంగరావు గారు. అమ్మాయి గారికి, అల్లుడు గారికి పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారట కదా, శుభం అన్నారాయన. రావయ్యా పంతులు, కూర్చో అంటూ ఆయన్ని పిలిచారు భుజంగరావు గారు. అంతా హాల్లో కూర్చున్నారు. అన్నపూర్ణమ్మ గారు గ్లాస్తో మజ్జిగ తీసుకొచ్చి పంతులు గారికి ఇచ్చారు. ఆయన మజ్జిగ తాగి పంచాంగం తీసుకొని, చెప్పండి భుజంగరావు గారు, సత్యమూర్తి నాకు విషయం చెప్పాడనుకోండి. ముహూర్తం ఎప్పుడు పెట్టమంటారు? రాత్రి ముహూర్తం చూడమంటారా, లేక ఉదయం సమయంలో చూడమంటారా? ఆపవయ్యా, ఎప్పుడో అప్పుడు పెడదువుగాని ముందు ఎంత తొందరలో ముహూర్తం ఉందో చూడు. వీళ్ళిద్దరికీ వెంటనే పెళ్లి చేసేయాలి. ఎలక్షన్లు అయ్యేలోపు ఈ పెళ్లి జరిగిపోవాలి. తెలిసిందా? అలాగేనండి. అయితే 10 రోజుల్లో చూడమంటారా? చూడు. ఆయన పంచాంగాన్ని 2 సార్లు తిరగేసి వారం రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పారు. దాన్నే ఖాయం చేశారు భుజంగరావు గారు. అంతటితో ఆగకుండా పంతులు గారితో ఈ విషయం ఎవరికీ తెలియకూడదని, ఎవరికైనా చెబితే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చారు. పెళ్లి ఇంట్లోనే జరుగుతుందని, ఆ రోజొచ్చి పెళ్లి జరిపించమని చెప్పారు. అలాగేనని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. భుజంగరావు గారు అన్నపూర్ణమ్మ గారిని, సత్యమూర్తిని కూర్చోబెట్టి అన్నీ వివరించారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, ముఖ్యంగా నిశ్చలకు ఆ రోజు వరకు తెలియకూడదని చెప్పారు. దానికి అన్నపూర్ణమ్మ గారు ఒప్పుకోలేదు. అదేంటన్నయ్య, పెళ్లి చేసుకోబోయే దానికి కూడా ముందు తెలియకపోతే ఎలా? దానికి చెప్పే చేద్దాం. దాంతో ఆయనకు కోపం వచ్చింది. చెబితే ఒప్పుకుంటుందా? చేసుకోతే సరికదా, మనకు ఎదురు తిరుగుతుంది. ఖచ్చితంగా ఆ చైతన్యగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని మనమేం చేయలేం. నేను చెప్పినట్టు వినండి. అందరికీ అంతకన్నా వేరే మార్గం కనపడలేదు. ఆ రాత్రి అన్నపూర్ణమ్మ గారు నిశ్చలకు ఫోన్ చేసింది. ఏంటత్తా, ఏమిటి విశేషాలు అడిగింది నిశ్చల ఫోన్ ఎత్తిన వెంటనే. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి చిన్నారి అంది ఏడుపు గొంతుతో. ఏం జరిగిందత్తా? నిశ్చల కంగారుగా అడిగింది. ఏం చెప్పనమ్మా, మీ నాన్నకు హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాం. ప్రాణాపాయం తప్పిందనుకో, నేను చూడాలంటున్నారు చెప్పిందావిడ. నిశ్చలకు దుఃఖం ఆగింది కాదు. రేపు ఉదయమే బయలుదేరి వస్తానని చెప్పింది. హమ్మయ్య అనుకుంది అన్నపూర్ణమ్మ గారు. ఆవిడకు అలా చెప్పడం బాధగానే ఉంది. అయినా తప్పలేదు. ఈ విషయంలో తను నిస్సహాయురాలు. నిశ్చల వెంటనే చైతన్యకు ఫోన్ చేసి చెప్పింది. తను కూడా వస్తానన్నాడు. ఇప్పుడు వద్దని, అవసరమైతే ఫోన్ చేస్తాను, అప్పుడు రమ్మని చెప్పింది. ఆ మర్నాడు తెల్లవారుజామునే నిశ్చల అమలాపురం బస్సెక్కింది. ఇంటికి చేరిన వెంటనే గబగబా తండ్రి గదిలోకి వెళ్ళింది. భుజంగరావు గారు మంచం మీద పడుకొని పైకి చూస్తున్నారు. నానా, ఎలా ఉంది మీకు అడిగింది దుఃఖాన్ని ఆపుకుంటూ. ఏం, మీ నాన్న బతుకున్నాడో చచ్చాడో అని చూడ్డానికొచ్చావా అన్నాడాయన గట్టిగా. బిత్తరపోయింది నిశ్చల. అదేంటి నానా అలా అంటావ్? నీకు హార్ట్అటాక్ వచ్చిందని అత్త ఫోన్ చేసి చెబితే వచ్చాను. అవును మరి, నేను చస్తే నువ్వు అనుకున్నవన్నీ పూర్తి చేసుకోవచ్చని వచ్చుంటావు, అంతేనా? అదేంటి నాన్న అలా అంటావ్? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నిశ్చలకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏంటిదంతా? నీకు నిజంగా హార్ట్అటాక్ రాలేదు కదూ? నువ్వు చేస్తున్న పనులకి హార్ట్అటాక్ ఏమిటి? ఏకంగా మనిషినే పోవాలి. ఏదో గట్టిపిండాన్ని కాబట్టి ఈ గుండె ఇంకా ఆగిపోలేదు. నేనేం చేశాను నానా? ఏం చేశావా? ఏం చేస్తున్నావో నీకు తెలియదా? ఆ చైతన్యగాడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నావంట. ఏకంగా పెళ్ళే చేసుకుంటానన్నావంట. అంటే అంతా నీ ఇష్టమేనా? మాతో పనేం లేదా నీకు? ఆయన గట్టిగా అరుస్తున్నారు.
చైతన్య బావని చేసుకుంటే తప్పేంటి నాన్న? అతను కూడా నీ రక్తం పంచుకొని పుట్టిన నీ చెల్లెలు భారతత్త కొడుకేగా, పైగా యోగ్యుడు. అతన్ని నేను ప్రేమించాను. అతన్ని నీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎవడే నీకు అనుమతిచ్చేది? ఆ భారతి నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకా దాని కొడుకంటావేంటి? ఇదిగో చెబుతున్నాను విను. నీకు సత్యమూర్తికి పెళ్లి చేయాలని నిర్ణయించి ముహూర్తం కూడా పెట్టించాను. ఇంకో వారంలో మీ పెళ్లి. ఇంకా చదువు చట్టుబండలని అనకుండా ఇంట్లోనే ఉండు, తెలిసిందా? నా మాట వినకపోతే నీ ప్రాణం తీస్తా కోపంగా అన్నారు. నువ్వు చంపుతానన్నా సరే నేను సత్యమూర్తిని పెళ్లి చేసుకోను. వాడిని పెళ్లి చేసుకోవడం కంటే చావడం మంచిది. ఆ వెధవ తప్ప నీకింకెవరూ దొరకలేదా? కన్న కూతుర్నని కూడా చూడకుండా ఆ కుక్కకిచ్చి నాకు పెళ్లి చేస్తావా? వాణ్ణి నేను చచ్చినా చేసుకోను. రేపే నేను యూనివర్సిటీకి వెళ్ళిపోతాను అంది నిశ్చల గట్టిగా. ఎందుకు చేసుకోవే? ఎలా చేసుకోవో నేను చూస్తాను. అసలు నిన్నిక్కడి నుండి వెళ్ళనిస్తే కదా. ఒరే సత్యం, దీన్ని గదిలో పెట్టి తాళం వే. దాని దగ్గరున్న సెల్ ఫోన్ లాక్కో. వేల కింద తిండి పారేయండి. నా మాట ఎవరు వినకపోయినా వాళ్ళంతా చూస్తాను, తెలిసిందా అంటూ గట్టిగా అరిచారు. అంతే, నిశ్చల గృహ నిర్బంధంలో చిక్కుకుపోయింది. చేతిలో ఫోన్ కూడా లేదు. ఎవరికి ఫోన్ చేసి చెప్పడానికి లేదు. ఈ విషయం చైతన్యకు తెలియజేస్తే తనకు విముక్తి దొరుకుతుంది. కానీ ఏ మార్గమూ కనిపించడం లేదు. అన్నపూర్ణమ్మ గారు తన నిస్సహాయతను తెలియజేశారు. నిశ్చలకు ఏడవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. చైతన్యకు పిచ్చెక్కిపోతోంది. నిశ్చల వెళ్ళి అప్పుడే 2 రోజులైంది. మామయ్యకి ఎలా ఉందో తెలీదు. నిశ్చల నుండి ఫోన్ కూడా లేదు. తను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అనుమానమొచ్చి తల్లికి ఫోన్ చేశాడు. ఆవిడ చెప్పింది విని ఆశ్చర్యపోయాడు. భుజంగరావు గారికి హార్ట్అటాక్ లాంటివేమీ రాలేదని, ఆయన బిజీగా క్యాన్వసింగ్లో తిరుగుతున్నారని, నిశ్చల వచ్చిన సంగతి తెలీదని చెప్పింది. అప్పుడు అర్థమైంది చైతన్యకు ఇదంతా సత్యమూర్తి వల్ల జరిగిందని. ఆ రోజు తను నిశ్చల అలా చెప్పడంతో వాడు మామయ్యతో లేనిపోనివి చెప్పి ఉంటాడు. అందుకే ఆయన నిశ్చలను ఈ వంకతో పిలిపించారనుకున్నాడు. కాని అక్కడేం జరుగుతుందో ఊహించలేకపోయాడు. మరో 3 రోజులు చూశాడు. అయినా నిశ్చల రాలేదు. తనే వెళదామనుకున్నాడు. కాని ఈ పరిస్థితుల్లో తను వెళ్తే పరిణామాలెలా ఉంటాయోనని ఆలోచించాడు. ఇప్పుడు తను వెళ్లడం కంటే ఎవరినైనా పంపి అక్కడి విషయాలు తెలుసుకొని అప్పుడు వెళితే బావుంటుందని రవికి ఫోన్ చేసి పిలిచాడు. రవి వచ్చిన వెంటనే విషయమంతా వివరించాడు. అంతా విని రవి ఆశ్చర్యపోయాడు. అయితే చైతన్య, నేను రేపే అమలాపురం వెళ్తాను. అక్కడ ఎవరికీ తెలియకుండా హోటల్లో ఉండి అక్కడి నుండి మీ ఊరెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి రవి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే రవి అమలాపురం బయలుదేరి వెళ్ళాడు. భుజంగరావు గారే కాదు, నిలబడిన 2 అభ్యర్థులు కూడా హోరాహోరీగా క్యాన్వసింగ్ చేస్తున్నారు. గెలుపు ఎక్కువగా జనార్దన్ రావు గారి వైపే కనిపిస్తోంది. భుజంగరావు గారి మీద కోపంతో రాయుడు కూడా జనార్దన్ రావు గారి వైపే పనిచేస్తున్నాడు. రాయుడు వర్గం కూడా రావడంతో జనార్దన్ రావు గారి బలం బాగా పెరిగింది. ఎంత క్యాన్వసింగ్తో బిజీగా ఉన్నా భుజంగరావు గారు కూతురు విషయంలో చేయవలసినవన్నీ చేస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. నిశ్చలకు సత్యమూర్తికి ముహూర్తం పెట్టిన రోజది. ఆ రోజు ఉదయమే నిశ్చలకు చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. సింహంలా ఎగిరిపడింది నిశ్చల. ఆమె మాటలను ఎవరూ పట్టించుకోలేదు. అన్నపూర్ణమ్మ గారిని దీనంగా వేడుకుంది తనను బయటికి పంపేయమని. ఆమె తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఆ పగలంతా నిశ్చల ఏడుస్తూనే ఉంది. ఆ రాత్రి పురోహితుడు వచ్చిన వెంటనే ఇంట్లో బలవంతంగా నిశ్చలకు సత్యమూర్తికి పెళ్లి జరిపించేశారు. ఆ పెళ్లితో నిశ్చల బతుకు నాశనమైపోయింది. జనార్దన్ రావు గారి మీద కోపంతో కూతురు జీవితాన్ని కూడా లెక్క చేయలేదు భుజంగరావు గారు. నిశ్చల కళ్ళల్లో నుండి కన్నీరు కూడా రాకుండా నీళ్లన్నీ ఇంకిపోయాయి. అలాగే కూలబడిపోయింది. వారం రోజుల నుండి సరిగ్గా తిండి నిద్ర లేకపోవడంతో చిక్కి శల్యమైపోయింది. అలా ఉన్న ఆమెని చూసి కూడా ఎవ్వరికీ జాలి కలగలేదు. ఆ మర్నాడు ఉదయం భుజంగరావు గారు బహిరంగంగానే ఎన్నికల సభలో కూతురు పెళ్లి గురించి చెప్పారు. ఎలక్షన్ల కారణంగా పెళ్లి నిరాడంబరంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిపోయిందని, ఎలక్షన్లు అయిన వెంటనే ఊరంతా పిలిచి పెళ్లి విందు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఎవరి హడావుడిలో వాళ్ళుండడంతో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లైన మర్నాడు నిశ్చలకు సత్యమూర్తికి శోభనం ఏర్పాటు చేశారు. నిశ్చలను బలవంతంగా గదిలోకి పంపారు. అక్కడ పళ్లతో పాటు పెట్టిన చాకును తీసి కనపడకుండా చీర చెంగులో దాచింది.
సత్యమూర్తి తన దగ్గరికి వచ్చిన వెంటనే, నా మీద చేయి వేశావంటే నిన్ను పొడిచి నన్ను పొడుచుకుంటాను, ఇద్దరం చస్తాం, తెలిసిందా అంటూ చాకు తీసి బెదిరించింది. దాంతో సత్యమూర్తి కొంచెం వెనక్కి తగ్గాడు. ఇదెక్కడికి పోతుందిలే అనుకొని గదిలో నుండి బయటికొచ్చేశాడు. అలా 3 రోజులు జరిగిపోయాయి. నిశ్చలకు ఓ పక్క భయంగానే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు తనను బలవంతం చేసి తను అనుకున్నది సాధిస్తాడేమోనని. రవి చైతన్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. చైతన్య అభావంగా కుర్చీలో కూలబడిపోయాడు. ఏమిటి, నిశ్చలకు సత్యమూర్తికి పెళ్ళైపోయిందా? నిశ్చల ఎలా ఒప్పుకుంది? నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? వాళ్ళ నాన్న మాట విందా లేక బెదిరించి పెళ్లి చేశారా? ఏమీ అర్థం కావడం లేదు చైతన్యకు. వెంటనే బయలుదేరి ఊరికి వెళ్లాలనుకున్నాడు. కానీ రవి మాత్రం రావద్దనే చెప్పాడు. ఇప్పుడు నువ్వెళ్ళి చేసేదేమీ లేదు. అది నీకు నిశ్చలకు కూడా మంచిది కాదు. ఇక్కడ ఎలక్షన్ల వాతావరణం కూడా బాగాలేదు. పరీక్షలు చూస్తే ఎన్నో రోజులు లేవు. నేను కూడా బయలుదేరి వస్తున్నాను. నిశ్చల ఎలాగూ రాదు. కనీసం నిశ్చల కోరుకున్నట్టు నువ్వు ఉన్నత స్థితికి చేరుకోవాలి. చైతన్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాని ఆ మర్నాడే మరో ఘోరమైన వార్త విని మాన్పడిపోయాడు. ఆ వార్తను తండ్రి ఫోన్ చేసి చెప్పాడు. సత్యమూర్తిని ఎవరో ఘోరంగా హత్య చేశారు. ఈ సమయంలో అతన్ని ఎందుకు ఎవరు హత్య చేశారో చైతన్యకు అర్థం కాలేదు. ఒక్కసారిగా నిశ్చల గుర్తుకొచ్చి ఏడుపు దిగమింగుకోలేక రవిని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు. చూసావా రవి, నా నిశ్చల జీవితం ఎలా అయిపోయిందో? పసుపు పారాని ఆరకముందే ఎందుకురా ఈ శిక్ష అంటూ బావురుమన్నాడు. ఆ రాత్రే చైతన్య ఊరికి బయలుదేరాడు. సంవత్సరం గడిచిపోయింది. చైతన్య చాలా అసహనంగా ఉన్నాడు. ఈరోజే సివిల్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారని నిన్న టీవీలో న్యూస్ వచ్చింది. అందుకే టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. తను వైవా చాలా బాగా చేశాడు. ర్యాంక్ వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది. అయినా రిజల్ట్స్ ప్రకటిస్తేనే తప్ప విషయం తెలీదు. ఏమీ చదవాలనిపించడం లేదు. పుస్తకాల్లోని పేజీలు తిప్పుతున్నాడే తప్ప దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నాడు. టైం చూశాడు. 10 గంటలు దాటింది. ఈ రవిగాడొస్తే బావుండును అనుకున్నాడు. అలా కుర్చీలో తన వెలక్కి పెట్టుకొని పైకి చూస్తున్నాడు. క్రితం సంవత్సరం ఈ సమయానికి ఇప్పటి సమయానికి ఎంత తేడా అనుకున్నాడు. ఎన్నో మార్పులు, ఊహించని పరిణామాలు. అప్పుడు చైతన్యకు తల్లి, తండ్రి, మామయ్య, పెద్దమ్మ, నిశ్చల గుర్తుకొచ్చారు. గతం ఒక్కసారిగా అతని కళ్ళ ముందు మెదిలింది. సత్యమూర్తిని హత్య చేయడంతో నిశ్చల జీవితం నాశనమైపోయిందని బాధపడుతూ ఊరు చేరుకున్నాడు చైతన్య. అక్కడి వాతావరణమంతా తీవ్రమైన ఉద్రిక్తతతో నిండి ఉంది. ఊరి నిండా పోలీసులు. సత్యమూర్తిని జనార్దన్ రావు గారే చంపించారని భుజంగరావు గారు కేసులు కూడా పెట్టించారు. కానీ ఆ మర్నాడే ఆ కేస్ మబ్బులా విడిపోయింది. సత్యమూర్తి బతికున్నప్పుడు అతని ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఆ ఊర్లో ఎంతోమంది ఆడవాళ్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. కొంతమందిని బెదిరించి మరికొంతమందిని డబ్బుతోను లొంగదీసుకున్నాడు. ఓ పెద్దింటి అమ్మాయితో ఎవరికీ తెలియకుండా ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భిణిని చేశాడు. సత్యమూర్తికి నిశ్చలతో పెళ్ళైందని తెలిసి ఆ అమ్మాయి గట్టిగా నిలదీసింది. ఆ అమ్మాయిని నానా మాటలాడి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. ఆ అమ్మాయి తన పెద్దవాళ్లతో విషయమంతా చెప్పింది. వాళ్ళు కోపంతో ఊగిపోయారు. ఈ ఎలక్షన్ల సమయంలో సత్యమూర్తిని లేపేస్తే అది ప్రత్యర్థుల మీదకి పోతుందని పట్టణంలో ఓ పేరు మోసిన రౌడీకి సుపారీ ఇచ్చి సత్యమూర్తిని చంపించారు. ఈ కేసుని పోలీసులు చాలా చాకచక్యంతో ఛేదించారు. జనార్దన్ రావు గారు నిర్దోషి అని తేలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భుజంగరావు గారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సత్యమూర్తి అల్లరి చిల్లరగా తిరుగుతాడని తెలుసుగాని ఇంత వెధవని ఊహించలేదు. ఆయనకప్పుడు తను నిశ్చలకు చేసిన అన్యాయం గుర్తుకొచ్చింది. అంతే, ఆయన ఒక్కసారిగా కూలబడిపోయారు. ఆ రాత్రి ఆయన కాలు చెయ్యి పడిపోయి పక్షవాతం వచ్చేసింది. మాట కూడా సరిగ్గా రావడం లేదు. మంచానికే పరిమితమైపోయారు. ఆయనకలా అయ్యేసరికి ఆయన వర్గమంతా క్యాన్వసింగ్ మానేసింది. వాళ్ళు కూడా జనార్దన్ రావు గారి పక్షాన చేరిపోయారు. ఎన్నికలు జరిగాయి. జనార్దన్ రావు గారు భారీ మెజారిటీతో గెలిచారు. తండ్రి అనారోగ్యం పాలవడంతో నిశ్చల మామూలు మనిషి కాలేకపోయింది. ఈ విపరీత పరిణామాలను తట్టుకోలేకపోయింది. ఆ సమయంలో భారతి ఆమెను అక్కున చేర్చుకుంది. భారతిని చూసి భుజంగరావు గారు కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఆయన ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. చెల్లెలి రాకతో అన్నపూర్ణమ్మ గారి మనసు కూడా కాస్త కుదుటపడింది. అప్పటినుండి ఆ 2 కుటుంబాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి.
జనార్దన్ రావు గారు మంచి మెజారిటీతో గెలవడం, దళితుల కోటా నుండి మంత్రి పదవిని నింపాలనే ఉద్దేశంతో ఆయన్ని మంత్రిగా తీసుకున్నారు. విద్యామంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. ఒక్క నెలలో ఈ మార్పులన్నీ చకచకా జరిగిపోయాయి. జనార్దన్ రావు గారు భుజంగరావు గారిని మంచి కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించడంతో ఆయన క్రమక్రమంగా కోలుకొని కొద్దిగా నడవగలుగుతున్నారు. చేయి కూడా బాగానే పనిచేస్తోంది. మాటలు మామూలుగా వచ్చేశాయి. భుజంగరావు గారి కోరిక మేరకు జనార్దన్ రావు గారి కుటుంబం ఈ ఇంటికి వచ్చేసింది. అంతా కలిసి ఉంటున్నారు. అప్పుడు అందరికీ నిశ్చల జీవితం ప్రశ్నార్థకంగా కనిపించింది. చైతన్య ప్రోద్బలంతో భారతి నిశ్చలను మళ్లీ చదువుని కొనసాగించమని ప్రోత్సహించింది. కానీ నిశ్చల ఒప్పుకోలేదు. తను దగ్గరుండి తండ్రిని చూసుకుంటానని, తనకింక చదువుకోవాలని లేదని చెప్పింది. అన్నయ్యను తామిద్దరూ కలిసి చూసుకుంటామని అన్నపూర్ణమ్మ గారు, భారతి చెప్పారు. భుజంగరావు గారు కూడా గట్టిగా చెప్పడంతో నిశ్చల ఒప్పుకుంది. చైతన్య నిశ్చలను తీసుకొని వైజాగ్ బయలుదేరాడు. నిశ్చల రెగ్యులర్గా క్లాసులకు వెళ్తున్నప్పటికీ ఆమెలో మునుపటి ఉత్సాహం లేదు. చాలా నిర్లిప్తంగా, నిరుత్సాహంగా కాలం గడుపుతోంది. ఆమెకు ప్రతిక్షణం జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. తన జీవితం ఎందుకిలా అయ్యింది? ఏం పాపం చేశానని నాకు ఈ పరిస్థితి? తాను ఎన్ని కలలు కన్నది? ఎంత ఉన్నతంగా ఊహించుకుంది జీవితాన్ని? అన్నీ కలలైపోయాయి. సత్యమూర్తి తన జీవితంలోకి రాహులా ప్రవేశించి సర్వనాశనం చేసేశాడు. ఈ జీవితం ఇక ఇంతే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. చైతన్య బీచ్కి రమ్మన్నా, సినిమాకు రమ్మన్నా వెళ్ళేది కాదు. రవి, ఆదిత్య, జ్యోతి కూడా ఆమెను మామూలు మనిషిని చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద పరీక్షలు పూర్తయ్యాయి. అంతా మంచి క్లాస్తోనే పాస్ అయ్యారు. ఇంటికెళ్ళి ఏం చేయాలని చైతన్యతో పాటు రీసెర్చ్లో చేరింది. రవి కూడా చేరాడు. జ్యోతి, ఆదిత్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. జ్యోతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో తల్లిదండ్రులను ఎదిరించి ఇంట్లో నుండి వచ్చేసింది. వాళ్ళిద్దరూ ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్లుగా చేరారు. చైతన్య సీరియస్గా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఓ పక్క రీసెర్చ్ వర్క్ చేసుకుంటూనే చదువుతున్నాడు. ఓ 6 నెలల పాటు ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకొని వచ్చాడు. ఎలాగైనా సరే సివిల్స్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. పరీక్షలు బాగానే రాశాడు. మంచి మార్కులతో మెయిన్స్ పాస్ అయ్యాడు. అలాగే ఇంటర్వ్యూ కూడా బాగా చేశాడు. వస్తుందని ఆశ పెట్టుకున్నాడు. ఒరే చైతన్య అని రవి గట్టిగా పిలవడంతో అంతవరకు గతాన్ని నెమరవేసుకుంటున్న చైతన్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఏంట్రా అన్నాడు. నీ రిజల్ట్స్ వచ్చాయిరా? నిజమా? ఆశ్చర్యం, ఆనందం కలబోస్తూ అన్నాడు. అవును, నీకు 10th ర్యాంక్ వచ్చింది. ఈ రోజు నుండి నువ్వు చైతన్య ఐఏఎస్వి అంటూ చైతన్యని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. కాసేపు ఇద్దరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. విషయం తెలిసిన తోటి స్కాలర్లు అభినందనలు తెలిపారు. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత చైతన్య ఫోన్ తీసుకొని కాసేపు మాట్లాడాడు. చివరగా, నువ్వు ఖచ్చితంగా ఆ సమయానికి అక్కడకు రావాలి. నువ్వు రానంటే కుదరదు. వచ్చి తీరాలి. నువ్వు రాకపోతే నేనే వచ్చి నిన్నిక్కడికి తీసుకెళ్లవలసి ఉంటుంది అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. నిశ్చల హాస్టల్ రూంలో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. ఈరోజు యూనివర్సిటీకి వెళ్లాలనిపించక రూంలోనే ఉండిపోయింది. ఈరోజు సివిల్స్ రిజల్ట్స్ వస్తాయి. బావ విజయం సాధిస్తే బావుండును. ఎంతో కష్టపడ్డాడు. నిజంగా సెలెక్ట్ అయితే జీవితంలో బాగా సెటిల్ అవుతాడు. తనకి ఓ పక్క చాలా ఆనందంగా ఉంది. తన మాటకు విలువిచ్చి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. ఇందులో విజయం సాధిస్తే చైతన్య నుంచి తను ఓ మాట తీసుకోవాలి. తను చెప్పేది చేసేటట్టు చేయాలి. తను చెబితే ఖచ్చితంగా వింటాడు. అది జరిగితే తనింక నిశ్చింతగా ఉండొచ్చు. అంతలో ఫోన్ మోగింది. తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని, చెప్పు జ్యోతి, ఏమిటి విశేషాలు? ఏం లేదే, ఈరోజే రిజల్ట్స్ వస్తున్నాయిగా, చైతన్యది ఏమైందోనని చేశాను. తెలియదే, ఇంకా అనౌన్స్ చేసినట్టు లేరు. ఎలా ఉంది కొత్త కాపురం? మీ వాళ్ళు వస్తున్నారా? మీరేం వరీ కాకండి. వాళ్ళకో మనవన్నో మనవరాలనో గిఫ్ట్గా ఇస్తే వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. కాసేపు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసింది. టైం చూసింది. 11 కావస్తోంది. కాసేపు పడుకుందామని మంచం మీద వాలింది. మళ్ళీ ఫోన్ మోగింది. చూస్తే చైతన్య. ఏంటి బావా విశేషాలు? ఏమైంది నీ రిజల్ట్ అని అడిగింది ఆత్రంగా. అటువైపు నుండి వచ్చిన జవాబు విన్నాక, వావ్, కంగ్రాట్స్ బావా అంది ఆనందంగా. ఈ సాయంత్రం నువ్వు బీచ్కి రావాలి చెప్పాడు చైతన్య. ఎందుకు బావా? అయినా నేను రాలేను, నీరసంగా ఉంది.
నువ్వు రానంటే కుదరదు. నువ్వొచ్చి తీరాలి. రాకపోతే నేనే వచ్చి నిన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నాడు చైతన్య. దీర్ఘంగా నిట్టూర్చి ఇంక వెళ్ళక తప్పదనుకుంది. సాయంత్రం 5 గంటల సమయం. ఇద్దరూ బీచ్లో కూర్చున్నారు. బీచ్ ఎప్పట్లాగే సందడి సందడిగా ఉంది. నిశ్చల మళ్ళీ యూనివర్సిటీకి వచ్చాక ఇదే బీచ్కి రావడం. ఇద్దరిలోనూ మునపటి ఉత్సాహం లేదు. ముభావంగా ఉన్నారు. నిశ్చల, ఎంతకాలం ఇలా నిర్లిప్తంగా ఉంటావు? నీ విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి నువ్వు ఒప్పుకొని తీరాలి అన్నాడు చైతన్య. నువ్వు చెప్పే ముందు నాకో మాటివ్వు. ఆ తరువాత నువ్వు చెప్పింది నేను వింటాను అంది నిశ్చల. అయితే ఏమిటో చెప్పు. నువ్వు మంచి పొజిషన్లోకి రాబోతున్నావు కాబట్టి ఇంక నువ్వు వైవాహిక జీవితంలో కూడా సెటిల్ కావాలి. అందుకే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీలాగే మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నువ్వు హ్యాపీగా ఉండాలి బావా, అదే నేను కోరుకునేది అంది నిశ్చల సముద్రంలోని కెరటాల వంక చూస్తూ. ఈ మాటలు నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావా నిశ్చల? నేను ఎవరితో జీవితాన్ని పంచుకుంటే ఆనందంగా ఉంటానో నీకు తెలీదా? మనం గతంలో చేసుకున్న బాసలన్నీ మరచిపోయావా? ఆ అధ్యాయం ముగిసిపోయింది బావా, దాన్నింక మరచిపో. నేను చాలా దురదృష్టవంతురాల్ని. నా దురదృష్టాన్ని నీకు అంటగట్టలేను. నన్నింక మర్చిపో బావా అంది దుఃఖం నిండిన గొంతుతో. అదే సమయంలో ఆర్కే బీచ్ దగ్గరలో ఓ పెద్ద కారొచ్చి ఆగింది. దాని వెనుక ఒక ఎస్కార్ట్ జీప్. అందులో నుండి ముందు జనార్దన్ రావు గారు దిగారు. ఆయన వెనక భుజంగరావు గారు, అన్నపూర్ణమ్మ గారు, భారతి దిగారు. నలుగురు నిశ్చలా చైతన్య కూర్చున్న వైపు నడిచారు. భుజంగరావు గారు జనార్దన్ రావు గారి సాయంతో నడుస్తున్నారు. ఒక చేత్తో హ్యాండ్ స్టిక్ పట్టుకున్నారు. రెండో చేతిని జనార్దన్ రావు గారి భుజం మీద వేశాడు. దూరం నుండి వాళ్ళని చూసిన నిశ్చలా చైతన్యలకు చాలా ఆనందం వేసింది. వీళ్ళంతా ఇప్పుడొస్తున్నారేమిటో అనుకున్నారు. వాళ్ళు దగ్గరికి వచ్చాక రండి మావయ్య, రండి నాన్న అంటూ ఆహ్వానించాడు చైతన్య. నిశ్చల వెళ్ళి అన్నపూర్ణమ్మ గారిని, భారతిని కౌగిలించుకుంది. అంతా చైతన్యను అభినందించారు. అందరూ ఇసుకలో కూర్చున్నారు. వార్త తెలిసిన వెంటనే బయలుదేరాం. హాస్టల్కి వెళ్తే మీరిద్దరూ ఇక్కడున్నారని రవి చెప్పాడు. అందుకే ఇక్కడికొచ్చాం అన్నారు జనార్దన్ రావు గారు. ఆయన మంత్రి కావడంతో కొంచెం దూరంగా సెక్యూరిటీ గార్డ్స్ నిలబడి ఉన్నారు. ఈ సమయంలో ఇక్కడున్నారేమిటి అడిగింది భారతి. ఏం లేదమ్మా, నాకు నిశ్చల జీవిత పాఠాలు చెబుతుంటే వింటున్నాను. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అవ్వమని చెబుతోంది. అంతలో మీరొచ్చారు అన్నాడు చైతన్య నవ్వుతూ. మరి నిశ్చలేం చేస్తుందట? ఆ తర్వాత తను హాయిగా ఉంటుందటనా అన్నారు అన్నపూర్ణమ్మ గారు. ఆవిడకు దుర్మార్గుడైన కొడుకు చనిపోయాడనే దిగులు కంటే నిశ్చల జీవితం నాశనమైపోయింది అనే బాధ ఎక్కువగా ఉంది. అప్పుడు భుజంగరావు గారు చిన్నారి ఇటురా అని పిలిచారు. నిశ్చల లేచి ఆయన దగ్గరికొచ్చింది. కూర్చో అన్నారు. ఆయన పక్కన కూర్చుంది. నాకో కోరికుంది, తీరుస్తావా తల్లి అన్నారు దీనంగా. ఏంటి నాన్నా? కన్న కూతురవని కూడా ఆలోచించకుండా నీ జీవితాన్ని నాశనం చేశానమ్మా. నువ్వు ఆనందంగా ఉంటే చూసి చచ్చిపోవాలనుందమ్మా. నేనింకా ఎంతో కాలం బ్రతకను. బ్రతికినంత కాలమైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వు. నువ్వు బావని పెళ్లి చేసుకొని హాయిగా ఉండాలమ్మా. అదే మా అందరి కోరిక అంటూ కంటతడి పెట్టుకున్నారు. కాదనకు తల్లి అన్నారు జనార్దన్ రావు గారు. నిశ్చల తండ్రిని పట్టుకొని బోరుమని ఏడ్చింది. ఆమెనలా కాసేపు ఏడవనిచ్చారు. కాసేపటికి నిశ్చల తేరుకుంది. ఇప్పుడామె కళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి. నిశ్చల, నేను నిన్ను నా కోడలిగా చేసుకోవాలనుకున్నాను. చైతన్య కూడా నా కొడుకే కదా. నేను కోరుకున్నది జరగాలి. ఇంకా గతాన్ని మరచిపో. మీరిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మధ్యలో జరిగిందంతా ఓ పీడకలగా మర్చిపో. అదంతా నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. మీరిద్దరూ ఒక్కటైతే మాకింక కావాల్సిందేమీ లేదు అన్నారు అన్నపూర్ణమ్మ గారు. భారతి నిశ్చలను దగ్గరకు తీసుకుంది. చైతన్య వంక చూసింది నిశ్చల. అతని కళ్ళల్లో నుండి ప్రేమవర్షం కురుస్తోంది. నిశ్చల వెన్నెల విరిసినట్టు నవ్వింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.